మంది చనిపోతారు తప్ప మన బతికే ప్రసక్తి లేదు. విస్ట్రల్ ఆర్గాన్స్ వచ్చే క్యాన్సర్లు కావచ్చు, ఇవాళ స్త్రీలకు వచ్చేటువంటి అనేక రకాల క్యాన్సర్లు కావచ్చు, డబ్బులు తగలబెట్టి కూడా 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి కూడా మనిషిని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఒక కుటుంబంలో, మధ్యతరగతి కుటుంబంలో కానీ లోవర్ క్లాస్ కుటుంబంలో క్యాన్సర్ అయితే ఆ కుటుంబం మళ్ళీ ఆర్థికంగా కోలుకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇప్పటికే 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద కాకుండా మళ్ళీ ఒక 6 అదనంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగపడేటువంటి వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి క్యాన్సర్ పేషెంట్ని ఆదుకోవాలి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇచ్చి ఇలా పేషెంట్ని ఆదుకోవాలి, సపోర్ట్ చేయాలనేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికీ కూడా 70 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఆదుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ చర్య మొత్తంగా దోహదపడతా ఉంది. అన్ని హోల్గా పేదలు మధ్యతరగతి వాళ్ళకి ఏ ప్రభుత్వం అయితే అండగా ఉన్నానో ఆ బాధ్యతని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆచరిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆలోచిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ దాని ఫలితాలు కళ్ళ ముందు కనపడుతున్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పట్టం కడుతూ ఉంటే, దేశవ్యాప్తంగా స్వాగతం పలుకుతూ ఉంటే ఇవాళ